హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఆపరేషన్స్ రీసెర్చ్లో గేమ్ థియరీ గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఒక బేసిక్ ప్రాబ్లం మనం సాల్వ్ చేసుకుందాము. అండ్ మన ఛానల్లో ఆపరేషన్స్ రీసెర్చ్ యొక్క బేసిక్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి, అవన్నీ కూడా చూడండి. అండ్ అదేవిధంగా 500+ వీడియోస్ మెకానికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ సంబంధించిన 500+ వీడియోస్ ఉన్నాయి, అవన్నీ కూడా చూడండి. అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి, వేరే కాలేజీలో ఉన్న ఫ్రెండ్స్కి కూడా, సో వాళ్ళకు కూడా ఈ వీడియోస్ యూజ్ అవుతాయి. అండ్ అదేవిధంగా షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన టాపిక్ కన్సిడర్ పే ఆఫ్ మ్యాట్రిక్స్ విత్ రెస్పెక్ట్ టు ప్లేయర్ ఏ అండ్ సాల్వ్ ఇట్ ఆప్టిమల్లీ. సో ఇక్కడ మనకి ఒక పే ఆఫ్ మ్యాట్రిక్స్ ఇచ్చారు. సో దీన్ని ప్లేయర్ ఏ రెస్పెక్ట్ చేసి దీన్ని సాల్వ్ చేయమని అడుగుతున్నారు. ఓకే, సో ఇప్పుడు మనం ఇలా ఇది 2x2 మ్యాట్రిక్స్, సపోజ్ 4x4 మ్యాట్రిక్స్ లేదా 6x6 మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ మనం ఏదైతే మ్యాట్రిక్స్ ఇచ్చారో ఆ మ్యాట్రిక్స్ని మళ్ళీ మనం రాసుకోవాలి. సో ఎందుకోసం రాసుకోవాలో చెప్తాను. ఓకే, 6 8 9 4 1 2 1 2 ఏ ప్లేయర్ అండ్ బి ప్లేయర్. ఓకే, సో ఎప్పుడు కూడా మనం ఈ మ్యాట్రిక్స్ ఇచ్చిన తర్వాత మనం ఏం చేస్తాము అంటే ఏవైతే రో మినిమం కాలం మ్యాక్సిమం ఆ వాల్యూస్ మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. రో మినిమం కాలం మ్యాక్సిమం. సో రో మినిమం కాలం మ్యాక్సిమం వాల్యూస్ అంటే ఏంటి? ఇప్పుడు మనకి 2 రోస్ ఉన్నాయి, 2 కాలమ్స్ ఉన్నాయి. ఈ రోలో ఫస్ట్ రో ఇది, సెకండ్ రో ఇది కదా. ఈ ఫస్ట్ రోలో మినిమం వాల్యూ ఏది? 6. ఓకే, సో మనం ఇక్కడ 6 రాసుకుంటాం. ఈ రోలో సెకండ్ రోలో మినిమం వాల్యూ ఏది? 4. ఓకే, నెక్స్ట్ కాలం 1 కాలం 2 కదా. సో కాలం 1లో మ్యాక్సిమం వాల్యూ ఏది? సో అందుకే ఇక్కడ మనం రాసుకున్నాం కదా మ్యాక్సిమం. సో మ్యాక్సిమం వాల్యూ ఏది? 8, ఇది కదా 8. అండ్ రో 2లో మ్యాక్సిమం వాల్యూ ఏది? 9. ఓకే, సో ఇప్పుడు మనం ఈ రోలో మినిమం వాల్యూస్, కాలంలో మ్యాక్సిమం వాల్యూస్ కనుక్కున్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఈ వచ్చిన ఈ వాల్యూస్కి అండ్ ఈ కాలం వాల్యూస్కి ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే ఈ రెండిట్లో ఏదైతే మ్యాక్సిమం ఉందో ఆ పాయింట్ని మనం రాసుకుంటాం. దీన్నే మనం మ్యాక్సిమం మినిమం వాల్యూ. సో మ్యాక్సిమం మినిమం వాల్యూ అని ఎందుకన్నాము అంటే ఈ రెండిట్లో మ్యాక్సిమం వాల్యూ ఇది. ఓకే, సో మ్యాక్సిమం వాల్యూ ఇది అండ్ మనం ఏం చేసాము ఇందులో మినిమం వాల్యూ ఇది. ఓకే, నెక్స్ట్ ఇందులో కూడా మనం ఏం చేస్తాము అంటే ఇందులో మినిమం వాల్యూ ఏది? ఓకే, సో ఎందుకు అలా చేసాము అంటే మనం ఎప్పుడు కాలంలో మ్యాక్సిమం వాల్యూ తీసుకోవాలి ఫస్ట్. సో అందుకోసమే మనం మ్యాక్సిమం తీసుకున్నాం. ఆల్రెడీ ఇది ఈ రోలో మినిమం కాబట్టి మినిమం అని వేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ మరి మనం రో ఏదైతే ఉందో రోలో మనం మినిమం తీసుకోవాలి. సో మినిమం వాల్యూ ఏది? రోలో మినిమం వాల్యూ ఇది. సో మినిమం అండ్ ఆల్రెడీ ఇది మ్యాక్సిమం వాల్యూ మనం ప్రీవియస్గా తీసుకున్నప్పుడు, ఈ రెండిట్లో తీసుకున్నప్పుడు. సో అందుకే ఇది మినీ మ్యాక్స్ అవుతుంది. ఓకే, సో ఇది మ్యాక్స్ మినీ వాల్యూ అవుతుంది, ఇది మినీ మ్యాక్స్ వాల్యూ అవుతుంది. ఇది ప్రొసీజరు మనం ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ని తీసుకురావడం గురించి. ఓకే, ఇప్పుడు మనం ఈ వాల్యూస్ ఈ పే ఆఫ్ మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో దానికి శాడిల్ పాయింట్ ఉందా లేదా అనేది చూస్తాము. శాడిల్ పాయింట్ ఎప్పుడు వస్తుంది అంటే ఇక్కడ ఈ మ్యాక్స్ మినీ వాల్యూ, ఇక్కడ ఈ మినీ మ్యాక్స్ వాల్యూ
రెండు కూడా ఈక్వల్ అయితే అప్పుడు ఈ మ్యాట్రిక్స్కి శాడిల్ పాయింట్ ఉన్నట్టు. ఇన్ కేస్ లేకపోతే మనం ఏం చేయాలి అంటే దానికి డామినెన్స్ ప్రాపర్టీ ద్వారా మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే 6 and 8, సో ఈ రెండు కూడా మనకి ఈక్వల్ కాదు. సో అందుకోసం మనం ఏం చేస్తాము, దీనికి శాడిల్ పాయింట్ లేదు. సో ద గేమ్ హ్యాస్ నో శాడిల్ పాయింట్. ఓకే, ఇప్పుడు మనకి 2x2 మ్యాట్రిక్స్ ఇచ్చారు కాబట్టి మనం సింపుల్గా చేసుకుంటున్నాము. అండ్ 4x4 కానీ 6x6 కానీ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ రో మినిమము కాలమ్ మ్యాక్సిమం వాల్యూస్ ఇవన్నీ కనుక్కొని శాడిల్ పాయింట్ ఉందా లేదా కనుక్కొని ఆ తర్వాత ఏం చేస్తాము అంటే దాన్ని సింప్లిఫై చేయడం కోసం ఇన్ కేస్ శాడిల్ పాయింట్ లేకపోతే ఈ కాలమ్స్ రోస్ మనం డిలీట్ చేసుకుంటూ వస్తాము. సో అది నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ 2x2 మ్యాట్రిక్స్ ఎలా సాల్వ్ చేసుకుందామో చూద్దాము. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ ఏదైతే మ్యాట్రిక్స్ ఉందో దీనికి మనం ఏం చేస్తామంటే ఈ రో మినిమము కాలమ్ మ్యాక్సిమంతో సంబంధం ఉండదు. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆడ్మెంట్స్ ఈ మ్యాట్రిక్స్కి క్యాలిక్యులేట్ చేయాలి. సో క్యాలిక్యులేట్ ఆడ్మెంట్స్ ఫర్ పే ఆఫ్ మ్యాట్రిక్స్. ఓకే, సో పే ఆఫ్ మ్యాట్రిక్స్కి మనం ఆడ్మెంట్స్ ఎందుకు కనుక్కోవాలి అంటే మనం ఈ గేమ్ యొక్క వాల్యూ కనుక్కోవాలి. సో ఇదంతా ఎందుకు చేస్తున్నామంటే గేమ్ వాల్యూ కనుక్కోవడం కోసం, గేమ్ వాల్యూ మనం కనుక్కోవడం కోసం చేస్తున్నాము. ఓకే, సో ఇప్పుడు మనం ఈ మ్యాట్రిక్స్కి ఈ ఆడ్మెంట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో చూద్దాం. సో ఈ ఆడ్మెంట్స్ అంటే మనకి సేమ్ మ్యాట్రిక్స్ వస్తుంది. 6 9 8 4 అండ్ ఇది 1 ఇది 1 2 ఇది 1 ఇది 2. సో ఇది ఏ ప్లేయర్ ఏ, ఇది ప్లేయర్ బి. సో ఈ ఆడ్మెంట్స్ అనేవి సో ఇక్కడ ఆడ్మెంట్స్ ఏంటి, ఇక్కడ ఆడ్మెంట్ ఏంటి, అండ్ అదేవిధంగా ఈ ఆడ్మెంట్స్కి ఎక్కడ వాల్యూ ఎంత, ఎక్కడ వాల్యూ ఎంత. సో ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు. ఓకే, సో అది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే మనం ఒక బేసిక్ ఒక మ్యాట్రిక్స్ తీసుకుందాం. సో ఈ మ్యాట్రిక్స్ తీసుకుంటే ఇది మీరు గుర్తుంచుకుంటే సో ప్రతి ప్రాబ్లంలో కూడా సేమ్ మీరు అప్లై చేయొచ్చు. సో ఇందులో కూడా ఏ బి సి డి. ఓకే, 1 2 ఏ ప్లేయర్, 1 2 బి ప్లేయర్. ఓకే, ఇప్పుడు మనం ఈ ఆడ్మెంట్స్ కదా కనుక్కోవాలి, ఆడ్మెంట్స్. సో ఇది కూడా ఆడ్మెంట్స్. ఇప్పుడు ఈ ఆడ్మెంట్స్ యొక్క వాల్యూ ఎలా వస్తుంది అంటే ఇక్కడ మనం ఈ రోకి ఎగ్నెస్ట్గా ఇక్కడ ఆడ్మెంట్ రావాలి అంటే సి మైనస్ డి. సో మనం సి మైనస్ డి వాల్యూ వేస్తే, సి మైనస్ డి వాల్యూ ఇక్కడ వేస్తే ఓకే, సో అది ఇక్కడ ఆడ్మెంట్ వాల్యూ అవుతుంది. మరి ఇక్కడ ఆడ్మెంట్ ఏ వాల్యూ ఏమవుతుంది, దీనికి ఆపోజిట్ ఏ మైనస్ బి. ఓకే, నెక్స్ట్ ఈ కాలంకి ఆడ్మెంట్ వాల్యూ ఏమవుతుంది, బి మైనస్ డి. ఓకే, సో దీనికి ఆడ్మెంట్ వాల్యూ ఏమవుతుంది, ఏ మైనస్ సి. సో దాని యొక్క డయాగ్నల్ వాల్యూస్ తీసుకున్నారు, దాని యొక్క సెకండ్ వాల్యూస్ అనమాట. సో ఇక్కడ ఈ వాల్యూ ఎలా వస్తుంది, సి మైనస్ డి ఫస్ట్ రోకి సెకండ్ రో వాల్యూ వస్తుంది మైనస్ చేసి. సో అదేవిధంగా ఈ రెండిటి యొక్క డిఫరెన్స్ సెకండ్ రోకి వస్తుంది, అండ్ ఫస్ట్ కాలంకి సెకండ్ కాలం యొక్క డిఫరెన్స్, అండ్ సెకండ్ కాలంకి ఫస్ట్ కాలం యొక్క డిఫరెన్స్. ఓకే, సో ఇదే వాల్యూ
మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్కి అప్లై అవుతుంది. సో అందుకోసమే చెప్పడం జరుగుతుంది. ఓకే, సో ఒక్కొక్కసారి ఈ ప్లేయర్ 1 ప్లేయర్ 2 ఉన్నారు కదా. ఓకే, సో ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ ఏదైతే మనం క్యాలిక్యులేట్ చేసామో సేమ్ అదే విధంగా ఈ ఆర్గ్యుమెంట్స్ మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్, సో దాన్ని మనం సేమ్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఇందులో ఏమి ఇచ్చారు మనకి 6 8 9 4. ఓకే, సో ఇది 1 ఇది 2 ఇది 1 ఇది 2, ఏ ప్లేయర్ బి ప్లేయర్. ఓకే, ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం కదా. సో ఆర్గ్యుమెంట్స్ ఓకే, సో ఆర్గ్యుమెంట్స్ మనం ఫైండ్ అవుట్ చేసినప్పుడు దీనికి ఆర్గ్యుమెంట్స్ ఏమొస్తుంది, దీని వాల్యూ మైనస్ దీని వాల్యూ సి మైనస్ డి, సి మైనస్ డి. సో సి మైనస్ డి వాల్యూ ఏమవుతుంది 4. ఓకే, నెక్స్ట్ వాల్యూ ఏంటి, ఇక్కడ ఈ వాల్యూ ఏమవుతుంది, సో ఇక్కడ ఏ మైనస్ బి. సో ఇది మీరు గుర్తుంచుకుంటే ఈజీగా చేయొచ్చు, ఏ మైనస్ బి. సో ఏ మైనస్ బి అంటే 6 మైనస్ 9, సో -3 అవుద్ది. కానీ ఇక్కడ మనం ఓన్లీ వాల్యూసే చూస్తాము. సో అందులో నెగిటివ్ పాజిటివ్ అనేది చూడము, డిఫరెన్స్ ఎంత ఈ రెండిట్లకి, సో అది మాత్రం మనం చూస్తాం 3. ఓకే, నెక్స్ట్ కాలంకి వచ్చేసరికి ఇక్కడ వాల్యూ ఎంత బి మైనస్ డి. సో బి మైనస్ డి అంటే బి మైనస్ డి సెకండ్ కాలంలో ఏదైతే ఉందో అది బి మైనస్ డి. 9 మైనస్ 4 5. నెక్స్ట్ సెకండ్ కాలంకి వాల్యూ ఎంత 6 మైనస్ 8, ఏ మైనస్ సి కదా. సో ఈ వాల్యూ ఏ మైనస్ సి. సో 6 మైనస్ 8 మైనస్ 2 అంటే 2 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఈ ఆర్గ్యుమెంట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేసాము. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ ప్రతి ఒక్కదానికి ప్రాబబిలిటీస్ అనేవి కనుక్కోవాలి. ఓకే, సో ఇక్కడ మనం ప్రాబబిలిటీస్ P1 P2 Q1 Q2. ఓకే, సో ఇక్కడ P1 P2 Q1 Q2 అంటే ఏంటనేది చెప్తాను. అదేవిధంగా వాల్యూ ఆఫ్ ది గేమ్, సో మనం కనుక్కోవాల్సింది వాల్యూ ఆఫ్ ది గేమ్ కదా. వాల్యూ ఆఫ్ ది గేమ్ V ఈక్వల్ టు ఫార్ములా ఏంటి అంటే ఏ సి మైనస్ డి ప్లస్ సి ఇంటూ ఏ మైనస్ బి. సో మీరు ఈ విధంగా కూడా రాసుకోవచ్చు, బై ఏ మైనస్ బి ప్లస్ సి మైనస్ డి. ఓకే, సో ఇది వాల్యూ ఆఫ్ ది గేమ్ యొక్క ఫార్ములా. ఓకే, సో ఇక్కడ వాల్యూస్ ఎలా వస్తాయి అంటే ఏ అంటే ఈ వాల్యూ, సి మైనస్ డి వాల్యూ అంటే ఈ వాల్యూ, సి వాల్యూ అంటే ఏబిసి ఈ వాల్యూ, అండ్ ఏ మైనస్ బి అంటే, సో ఇక్కడ మనం దీన్ని గుర్తుంచుకుంటే క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది. సో ఏ మైనస్ బి వాల్యూ ఇది, ఏ మైనస్ బి వాల్యూ సో ఇది. ఓకే, నెక్స్ట్ సి మైనస్ డి వాల్యూ, సి మైనస్ డి వాల్యూ ఇది. ఓకే, సో మనం ఈ వాల్యూస్ని గుర్తుంచుకుంటే ఈ ఏదైతే మ్యాట్రిక్స్ ఉందో దీన్ని గుర్తుంచుకుంటే మనం క్లియర్ కట్గా చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేద్దాము అంటే వాల్యూ ఆఫ్ ది గేమ్ మనం ఫైండ్ అవుట్ చేద్దాము, ఆ తర్వాత ప్రాబిలిటీస్ ఫైండ్ అవుట్ చేద్దాము. ఓకే, సో ఇక్కడ వాల్యూ ఆఫ్ ది గేమ్లో ఏ వాల్యూ ఎంత 6, లేదా మీరు ముందు ప్రాబిలిటీ చేసుకున్న ప్రాబ్లం లేదు. అండ్ 6 సి మైనస్ డి వాల్యూ ఎంత, సో సి మైనస్ డి వాల్యూ 4 ప్లస్ సి వాల్యూ ఎంత 8, అండ్ ఏ మైనస్ బి వాల్యూ ఎంత, ఏ మైనస్ బి వాల్యూ అంటే 3 కదా, సో 3. ఓకే, నెక్స్ట్ ఏ మైనస్ బి వాల్యూ ఎంత. ఓకే, సో ఇది ఏ మైనస్ బి వాల్యూ ఎంత, సో ఏ మైనస్ బి వాల్యూ 3 ప్లస్ సి మైనస్ డి వాల్యూ ఎంత 4. ఓకే, సో ఇప్పుడు 24 6 4 24 ప్లస్ 24/7, సో ఇది 48/7.
సో వాల్యూ ఆఫ్ ది గేమ్ మనకి 48/7 వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం ఈ P1 P2 Q1 Q2. సో P1 P2 అంటే ప్రాబబిలిటీ ఆఫ్ సెలెక్షన్ ఆఫ్ ఆల్టర్నేటివ్ 1 అండ్ ఆల్టర్నేటివ్ 2. ఓకే, సో ఇక్కడ మనం ప్రాబబిలిటీస్ ఉన్నాయి కదా, సో ఇది దీనికి ఆల్టర్నేటివ్సే P1 P2 అండ్ బి ప్లేయర్కి ఆల్టర్నేటివ్స్ ఈ 1 2కి ఆల్టర్నేటివ్స్ Q1 Q2. ఓకే, సో అవి మరి మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏంటి ఫార్ములాస్? సో ఫార్ములాస్ P1 ఈక్వల్ టు C-D బై A-B ప్లస్ C-D. సో ఈ వాల్యూ మనం చేసినట్లయితే దీనికి ఆల్టర్నేటివ్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం P1 వాల్యూ మనం కనుక్కోవాలి అంటే C-D వాల్యూ ఎంత? C-D వాల్యూ 4 బై A-B వాల్యూ 3 ప్లస్ C-D వాల్యూ 4. సో ఇది 4/7 అవుతుంది. ఓకే, నెక్స్ట్ P2. సో P2 అంటే దీనికి ఆల్టర్నేటివ్. సో దీనికి ఆల్టర్నేటివ్ యొక్క ఫార్ములా ఏంటి? A-B బై A-B ప్లస్ C-D. ఓన్లీ ఇది ఒకటే మారింది దీనికి, సెకండ్ కాబట్టి. ఓకే, సో ఇప్పుడు A-B వాల్యూ ఎంత? A-B వాల్యూ ఎంత? 3 బై A-B వాల్యూ 3 ప్లస్ C-D వాల్యూ 4. సో ఇది 3/7. ఓకే, నెక్స్ట్ ఏంటి? Q1. సో Q1 అంటే ఏంటి? ఈ ఏదైతే ఉందో దీనికి ఆల్టర్నేటివ్. ఓకే, సో దానికి ఆల్టర్నేటివ్ మనకి ఫార్ములా ఏంటి అంటే ఇక్కడ C-D A-B వచ్చాయి కదా, సో దాని ప్లేస్లో ఈ రెండు వస్తాయి. సో Q1 అంటే ఏంటి? Q1 అంటే ఈ వాల్యూ కదా, సో ఈ వాల్యూకి మనకి ఏమొచ్చిందంటే B-D బై A-C ప్లస్ B-D. ఓకే, సో ఈ రెండే వస్తాయి అన్నమాట. ఇందాక మనకి ఈ వాల్యూస్ కనుక్కున్నప్పుడు ఈ రెండే వాల్యూస్ వచ్చాయి, ఇప్పుడు ఈ రెండే వాల్యూస్ వస్తాయి బీకి మనం కనుక్కుంటున్నప్పుడు. ఓకే, సో ఇప్పుడు దీని వాల్యూ B-D. సో B-D వాల్యూ ఎంత? 5 బై A-C వాల్యూ. సో A-C వాల్యూ ఎంత? 2 ప్లస్ B-D వాల్యూ 5. సో ఇది 5/7 అవుతుంది. ఓకే, నెక్స్ట్ వాల్యూ ఏంటి? Q2. సో Q2 వాల్యూ కూడా మనం కనుక్కుందాం. Q2 ఈక్వల్ టు, సో ఇక్కడ B-D అయిపోయింది కదా, ఇంకేముంది? A-C బై A-C ప్లస్ B-D ఈక్వల్ టు A-C వాల్యూ ఎంత? 2 బై A-C వాల్యూ 2 ప్లస్ B-D వాల్యూ 5. సో ఇది 2/7 అవుతుంది. ఓకే, సో మనకి P1 P2 Q1 Q2 వచ్చాయి. అదేవిధంగా వాల్యూ కూడా గేమ్ వాల్యూ కూడా వచ్చింది. సో ఈ గేమ్ వాల్యూని ఇంకో విధంగా ఏమర్థం రాసుకోవచ్చు అంటే 6/7 అని రాసుకోవచ్చు, లేదా ఎలా ఉంచుకున్నా మీకు ప్రాబ్లం లేదు. ఓకే, సో ఇప్పుడు ఈ వాల్యూస్ని మనం ప్లేయర్ ఏకి మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే ప్లేయర్ ఏ. సో ఈ రెండు వాల్యూ కదా, P1 P2 కదా ఆల్టర్నేటివ్స్. సో 4/7 3/7. అదేవిధంగా ప్లేయర్ బీకి ఈ రెండు కదా, సో 5/7 2/7. ఓకే, సో ఇది ప్రొసీజర్. ఒక 2/2 ఇచ్చిన ఇది 2/2 మ్యాట్రిక్స్,
అండ్ 4x4 కానీ 6x4 కానీ మనకి ఇస్తే ఫస్ట్ ఆ రో మినిమము కాలమ్ మ్యాక్సిమం ఫైండ్ అవుట్ చేయాలి. సో శాడిల్ పాయింట్ లేకపోతే కనుక సో అవన్నిటిని కూడా ఆ రోస్ని కాలమ్స్ని డిలీట్ చేసుకుంటూ ఫైనల్గా మనం ఈ ఆర్గ్మెంట్స్ని ఫైండ్ అవుట్ చేసుకొని ఇలా మనం ఏం చేస్తాము అంటే దాని యొక్క గేమ్ యొక్క వాల్యూ అనేది కనుక్కుంటాము. సో ఇది ప్రొసీజరు. అండ్ నెక్స్ట్ వీడియోలో 6x6 4x4 మ్యాట్రిక్స్ గురించి మనం క్లియర్ కట్గా తెలుసుకుందాం. సో ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో వీడియోస్ అన్నిటిలో చూసి అన్నిటికి కామెంట్లు లైక్లు చేయండి. సో ఎక్కువ దేనికైతే కామెంట్స్ లైక్స్ వస్తాయో ఆ వీడియోస్ ప్రిఫర్ చేయడం జరుగుతుంది. అండ్ స్లైడ్ షేర్లో ఈ ప్రజెంటేషన్లు అన్నీ ఉంటాయి. అండ్ అదేవిధంగా లింక్డ్ ఇన్స్టాగ్రామ్లో మన అకౌంట్ ఉంది. సో అది ఫాలో అవ్వండి. సో మీకు రెగ్యులర్ అప్డేట్స్ అక్కడ దొరుకుతూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.